ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దిండి రిసార్ట్స్ వశిష్ట గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి దిండి రిసార్ట్స్. ఇవి ఎదురుగా మీకు రిసార్ట్ బిల్డింగ్స్ ఇవన్నీ కనపడుతున్నాయి. అక్కడ ఉన్న చెట్లు వగైరా కనపడుతున్నాయి. ఇది ఎంత సుందరమైన ప్రదేశంలో లొకేట్ అయిందో మీరు మెల్లగా చూస్తారు. ఈ దిండి రిసార్ట్స్ వశిష్ట గోదావరి, మహర్షి వశిష్ఠుడి పేరిట ఈ గోదావరి ఉంది. మీ అందరికీ తెలుసు, గోదావరి నది 7 పాయలుగా చీలిపోయింది. 7 మహర్షులు ఈ గోదావరి నది తీసుకువెళ్ళి బంగాళాఖాతంలో 7 ప్రదేశాల్లో కలిపారు. ఇక్కడికి సమీపంలోనే అంతర్వేది మహాక్షేత్రం ఉంటుంది. అక్కడ ఈ వశిష్ట గోదావరి సముద్రంలో కలుస్తుంది. దాన్ని అన్నా చెల్లెలు గట్టు అంటారు. ఈ రిసార్ట్స్ నుంచి విశేషం ఏంటంటే బోట్స్ అక్కడి వరకు తీసుకుని వెళ్తారు. బోటింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ అందమైన వశిష్ట గోదావరి ఇక్కడ చిన్న వంపు కూడా తిరిగింది, గమనించండి. ఇది రోడ్డు బ్రిడ్జి. ఈ రోడ్డు బ్రిడ్జ్ అనేది పాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య వారధిగా, ప్రస్తుతం పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల మధ్య వారధిగా ఉంది. ఇది ఎంతో ఈ ప్రాంత అభివృద్ధికి కారణమైంది. ఇక్కడంతా మా చిన్నతనంలో ఈ గోదావరి మీద ఎక్కడ చూసినా పంటు అనేది ఉండేది. ఆ పంటు దాటాల్సి వచ్చేది. సకినేటిపల్లి, నరసాపురం మధ్య ముఖ్యంగా రేవు దాటేవారు. మీరు ఇక్కడ చూసినట్లయితే కోనసీమ వాసుల చిరకాల స్వప్నం కోటిపల్లి పాలకొల్లు రైల్వే లైను బ్రిడ్జి. ఇది బ్రిడ్జికి పిల్లర్స్ ఎప్పుడో పూర్తయిపోయినాయి, కానీ ప్రస్తుతం చానాళ్లుగా పని ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి పని మొదలైతే ఈ రైల్వే లైను పని ఉత్సాహంగా మొదలవుతుంది. అప్పుడు కోనసీమకు కూడా రైలు ఏర్పడుతుంది. అమలాపురం, రాజోలు పట్టణాలకి ట్రైన్ సదుపాయం ఏర్పడుతుంది. ఇది అందమైన రోడ్ బ్రిడ్జ్. ఇటుపక్క రైలు బ్రిడ్జి కోసం వేసిన పిల్లర్స్, బలమైన పిల్లర్సు. రైల్వే వారు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు కాంట్రాక్ట్స్ విషయంలో, కాబట్టి చాలా పటిష్టంగా ఉంటుంది. అటుపక్క చూసినట్లయితే మీరు లంకల్లో ఉన్నటువంటి బ్రహ్మాండమైన కోనసీమ అంటే కోకోనట్ సీమ. అది ఆ కోకోనట్ సీమకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కొబ్బరి చెట్ల దృశ్యం ఎక్కడ చూసినా మనకు కనపడుతుంది. ఇదిగోండి జీవనాడి. కోనసీమ జీవనాడి ఏంటంటే కొబ్బరి చెట్లు. కాబట్టి ఈ అందమైన కొబ్బరి చెట్లు ప్రాణం దీనికి ఇక్కడ. కాబట్టి ఈ అందాలని తిలికించండి. మీకు వీలున్నప్పుడు దిండి రిసార్ట్స్కి రండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి రిసార్ట్స్ ఉన్నాయి, హరిత. అదేవిధంగా ప్రైవేట్లో ఆర్వీఆర్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రిసార్ట్స్ ఇవన్నీ బోటింగు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా చూడాల్సిన ప్రదేశాలు. ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. దీన్ని మీకు సమర్పించిన వారు అడప ఉదయ్ భాస్కర్. అడప ఉదయ్ భాస్కర్ మీకు అందమైన వీడియోని సమర్పించడం జరిగింది. కోనసీమ గూర్చి మన ఈ రిసార్ట్స్, దిండి రిసార్ట్స్ గురించి మీకు అందమైనటువంటి వీడియో సమర్పించింది అడప ఉదయ్ భాస్కర్. సైనింగ్ ఆఫ్. ఖచ్చితంగా చూడండి.